జాబిల్లి కథలు. రాజంపేట అనే గ్రామంలో గంగవ్వ అనే ముసలి బామ్మ ఉండేది. ఆ ఊరు చాలా చిన్నది. చాలా తక్కువ మంది ఉంటూ ఉండేవారు. ఉన్నవాళ్లలో కాస్త పెద్దావిడే ఈవిడే కాబట్టి ఆమెకు చేతనైనంత వరకు మంచి చెడు చెప్తూ ఉండేది. వయస్సు మీద పడినా హుషారు మాత్రం తగ్గేది కాదు. ఓ రోజు పిల్లలు ఆమె దగ్గరకొస్తారు. గంగవ్వ, మాకు రోజు బోలెడు కథలు చెప్తావు కదా, అవన్నీ నీకెలా తెలుసు? ఎలా అంటే, నేను మీ అంత ఉన్నప్పుడు నాకు మా అమ్మ చెప్పింది. కొంచెం పెద్దయ్యాక జీవితం చెప్పింది. ఈ జీవితం ఎవరు గంగవ్వా? మీ బంధువా? అవునురా చిన్నోడా, అది అందరి బంధువు. అంటే మాక్కూడా చుట్టమేనా అవ్వా? అవునరా, మీరు కొంచెం పెద్దయ్యాక అది మీకు కథలు చెప్పడమే కాదు, నేర్పిస్తుంది కూడా. భలే భలే, మాకెప్పుడు కథలు విని విని విసుగొచ్చింది. నేర్పిస్తే భలే ఆసక్తిగా ఉంటుంది కదా. కాస్త వయసు రానివ్వండిరా, మీకే తెలుస్తుంది. సరేలే, కానీ ఈరోజు మాకే కథలు చెప్తావు? ఈరోజు నేను మీకు కొన్ని నిజమైన కథలు చెప్తాను అని తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలని కథల రూపంలో చెప్తూ ఉంటుంది. పిల్లలు కూడా ఆసక్తిగా వింటూ ఉంటారు. రోజులు గడుస్తాయి. ఓ రోజు రాత్రి పొలంలో రామలింగం, రేయ్ సిద్ధప్ప, ఇదే సరైన సమయం. ఆ వెంకట్రాజు పొలం నుంచి పంట దొంగతనం చెయ్యొచ్చు. అవునరా, నిజమే. కానీ ఒకవేళ ఆ వెంకట్రాజు వస్తే ఏంటి పరిస్థితి? అబ్బా, రాడ్లేరా, ముందా ధాన్యం తీసుకువెళ్ళి మన కుప్పలో కలిపేసేయ్. ఆ సరే సరే, నువ్వెవరూ రాకుండా చూసుకో అని వెంకట్రాజు పొలంలో వాళ్ళిద్దరూ ఆ పని చేస్తుండగా అటుగా వెళ్తున్న గంగవ్వ వారిని గమనించి రామలింగం దగ్గరికి వెళ్తుంది. రామలింగా, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనా? అబే, నేనేమి చేయడం లేదే. మరి ఈ వేళప్పుడు వెంకట్రాజు పొలంలో ఏం చేస్తున్నావు? ఆ, ఆ, అది నేను నా పొలానికి కాపలా ఉందామని ఇలా వచ్చాను. నాటకాలు వేయకు. వెంకట్రాజు కుప్ప నుంచి ధాన్యం మీ కుప్పలోకి మార్చడం నేను చూడ్లేదనుకుంటున్నారా? అంటే అవ్వా, అది ఆ సిద్ధప్పనిలా రమ్మను. మీకు పంట కావాలి అనుకుంటే పండించుకోవాలి, అంతేగాని ఏంటి పనులు? నీకు తెలిసిందే కదా, వాణ్ణా నా అన్న. కాని ఏ రోజు నాకు సరైన న్యాయం చేయలేదు. ఎప్పుడూ ఎక్కువ వాటా తనే తీసుకుంటూ ఉండేవాడు. నీకు నిజంగా అవసరం ఉంటే వెంకట్రాజుతో మాట్లాడి నేనే సహాయం చేస్తాను. కాని ఈ తప్పు నిర్ణయం నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. చూసుకో. రామలింగం తన తప్పు తెలుసుకుని తల వంచుకొని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఒక వివాదం వచ్చింది. ఇద్దరు రైతులు ఒక బావి మీద హక్కు కోరుకున్నారు. గ్రామ పెద్దలు కూడా నిర్ణయం తీసుకోలేకపోయారు. అందరూ గంగవ్వ దగ్గరకొచ్చారు. అవ్వా, ఈ బావి మా తాతగారి కాలం నుంచి వస్తుంది కాబట్టి ఈ బావి మీద నాకే హక్కుంది. కాదవ్వా, మా పక్క పొలం దగ్గరుంది కాబట్టి ఈ బావి నాకే సొంతం. నాదంటే నాదని అలా పోట్లాడుకుంటున్నారు, కాని బావి నీళ్లు మాత్రం అందరికీ కావాలి కదా. కాని హక్కు మాత్రం నాదే ఉంటుంది. నన్నడిగే నీరు తీసుకోవాలి ఎవరైనా. లేదు, ఇది నా పొలానికి దగ్గరగా ఉంది కాబట్టి నన్నడిగే తీసుకోవాలి అని పోట్లాడుకుంటూ ఉంటారు. దీంతో గంగవ్వ ఇద్దరికీ నచ్చచెప్తుంది. సరే, మీరిలా పోట్లాడుకోవడం మానేసి రోజు విడిచి రోజు మీరీ నీరు వాడుకోండి. అలాగే వారానికోసారి మీరే దీనికి యజమానిగా మారండి. గ్రామస్తులకు కూడా నీరివ్వండి. మీ విలువ కూడా పెరుగుతుంది కదా. సరే, దీనికి నేను సమ్మతిస్తాను. సరే, నాక్కూడా ఇష్టమే అని ఇద్దరూ ఓ అభిప్రాయానికి వస్తారు. గంగవ్వ తీర్పుని అంతా మెచ్చుకుంటారు. గంగవ్వ చెప్పిందంటే దానికి విలువ ఇస్తూ ఉంటారు. ఇదంతా చూసి పిల్లలు గంగవ్వ దగ్గరకొస్తారు. రాము ఇలా అంటాడు. అవ్వా, నీ తీర్పు వల్ల ఇద్దరి గొడవే ఆగిపోయింది. అందుకే నిన్నందరూ గౌరవిస్తారన్నమాట. అవ్వా, నువ్వెప్పుడూ తెలివిగా సమస్యలు పరిష్కరిస్తావు. మేం కూడా అలా ఉండాలంటే ఏం చేయాలి?
ముందు ఆవేశం తగ్గించుకోవాలరా. ఎవరి సమస్య అయినా మనసు పెట్టి వింటే సగం పరిష్కారం అవుతుంది. నిజం చెప్పడం ఎంత కష్టమైనా సరే చెప్పి తీరాల్సిందే. అవ్వా, అంటే నిజం చెప్పే గుణం, ఓర్పు ఉంటే సమస్యలు తెలివిగా పరిష్కరించుకోవచ్చా? అవునురా, ఇదేరా మీరు నేర్చుకోవాల్సింది. సరే అవ్వా, మేం కూడా ఇక నుంచి ఇలానే నిజాయితీగా ఓర్పుగా ఉంటాం అని అంటారు పిల్లలు. గంగవ్వ మాటలు పిల్లలకి బలమైన పాఠాలుగా మారాయి. ఆ పిల్లలు ఇంకా అవ్వ దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి వస్తూ ఉండేవారు. మరోసారి, అవ్వా, నా స్నేహితుడు తన పుస్తకం నేను తీసుకున్నాను అని నా మీద నింద మోపాడు. అది నమ్మి నిన్న బడిలో మాస్టారు నన్ను కోపగించుకున్నారు తెలుసా? అయ్యో అవునా? నువ్వే చెప్పావు కదా అవ్వా, నిజం చెప్తే ఎవరు మనల్ని ఏమీ అనరు అని. నిజం చెప్పినా సరే మాస్టారు నన్ను కోపగించుకున్నారు. ఆ పుస్తకం నేను తీసుకోనే లేదు. అది ఇంకొకరి దగ్గరుంది. కానీ మొదట తిట్లు తిన్నది నేనే కదా. ఒక్కోసారి నిజాయితీగా ఉన్నా సరే నిందలు తప్పవురా. కానీ చివరికి నిన్నే మెచ్చుకుంటారు చూడు. మీ మాస్టారు నీ క్షమాపణ చెప్పారా లేదా? చెప్పారనుకో, కానీ మొదట నిందించారు కదా. అదేరా జీవితం నేర్పే పాఠాలు అంటే. నా చిన్నప్పుడు ఓ పెద్ద మనిషి దగ్గర పనిచేసేదాన్ని. అతనొకసారి నాపై అనవసరంగా దోషం మోపాడు. కానీ నేను దానికి భయపడలేదు. నేను నిజమే చెప్పాను. మొదట అతను నన్ను తిట్టాడు. కానీ తర్వాత నిజం బయటపడినప్పుడు నన్నే పొగిడాడు తెలుసా. నీ ధైర్యం గొప్పదవ్వా. నేనైతే భయపడి ఏమీ చెప్పకపోవచ్చు. భయపడ్డం సహజమేనే, కానీ నిజం మనల్ని రక్షించే కవచం లాంటిది. భయానికి బానిసైతే మన జీవితం ఎప్పుడూ సరైన దారిలో నడవదు. అవ్వా, మరి ఇంకో విషయం చెప్పు. ఓర్పు అంటే ఏంటి? నేను ఆట ఆడుతూ ఉంటే ఓడిపోతే కోపం వస్తుంది. అదే ఓర్పు లేకపోవడమా? అవును బాబు, ఆటలో ఓడిపోతే కోపం వస్తుంది. చదువులో ఒకసారి తప్పు చేస్తే విసుగొస్తుంది. కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే ఓ రోజు గెలుస్తావు. ఓర్పంటే ఆ మళ్ళీ ప్రయత్నించే శక్తి కలిగి ఉండడమే అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో గంగవ్వ ఇంటి పక్కన ఉన్న పొలం నుంచి కొన్ని అరుపులు వినిపించాయి. పిల్లలు వెంటనే ఆ వైపు చూశారు. అవ్వా, ఆ శబ్దాలేంటి? ఎవరో గొడవ పడుతున్నట్టుంది. అవునర్రా, పదండి ఏంటో చూద్దాం అని అందరూ అక్కడికి వెళ్తారు. అక్కడిద్దరు రైతులు పొలం మధ్యలో ఉన్న ఓ దారి కోసం పోట్లాడుకుంటూ కనిపిస్తారు. ఓ, ఈ దారిలో నడిచే హక్కు నీకు లేదు. ఇది మా పొలం మధ్యలో ఉంది. కాదు, ఇది పాత దారే, అందరూ తిరిగే దారే. నువ్వు మూసేస్తే మా పొలానికి మేమెలా వెళ్తాం? మీరిటుగా రావడం వల్ల నా మొక్కలన్నీ పాడైపోతున్నాయి. అసలు నడిచే మార్గంలో మొక్కలెవరైనా వేస్తారా? నువ్వు తప్పు చేసి మమ్మల్ని రావద్దని దారి మూసేస్తే ఎలా? ఇది నా పొలం మధ్యలో ఉంది కాబట్టి ఈ ప్రదేశాన్ని ఏమైనా చేసుకునే హక్కు నాకు మాత్రమే ఉంది అని వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ ఉంటారు. పక్కన వాళ్ళు ఎంత సర్ది చెప్పినా సరే ఆగరు. అవ్వా, వీళ్ళ గొడవ చాలా పెద్దదనిపిస్తోంది. హా, అవునాయనా, గొడవ పెద్దదే, కాని పరిష్కారం చిన్నదే. మరి నువ్వైనా వారికి న్యాయం చెప్పొచ్చు కదా. సరేలేరా, చెప్దాం అని ఆ ఇద్దరిని పక్కకి పిలిచింది. బాబూ, ఇన్నాళ్ళు లేంది ఇప్పుడు ఎందుకిలా గొడవ పడుతున్నారు? అదే అవ్వా, నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఉన్న పొలంగా దారి మూసేసి ఇటు రావద్దు అంటే నేను నా పొలానికి ఎలా వెళ్ళేది? నిజమే కదా, నువ్వెందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? ఇన్నాళ్ళు పోనీలే అని వదిలేశాను. కానీ ఇప్పుడు నాకు కూరగాయల మొక్కల అవసరం. అవి వేసుకోవడానికి నాకు స్థలం లేదు. నాకున్నదల్లా ఈ కొంచెమే. అందుకే ఇప్పుడు ఈ దారిని మూసేశాను. పోనీ అతని కూరగాయల కోసం నీ పొలంలో స్థలం ఇవ్వొచ్చు కదా బాబూ. నిజమే అవ్వా, ఆ మూలనున్న స్థలం నేనెటు వాడడం లేదు. కావాలంటే అది తను వాడుకోవచ్చు. నాకు ఈ ఉపాయమే తట్టలేదు. ఆవేశంలో ఉంటే ఎలాంటి ఉపాయాలు తట్టవు నాయనా. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకొచ్చిందా అని ఆలోచించే కంటే
దానికి పరిష్కారాలేవైనా ఉన్నాయా అని ఆలోచించడం ఎప్పుడూ మంచిది. నిజమే, ఇకపై అలాగే నిదానంగా పరిష్కారాలు ఆలోచిస్తాము. అనంటాడు మొదటి రైతు. దీన్నించి పిల్లలు కూడా కొత్త పాఠం నేర్చుకుంటారు. అవ్వా, నువ్వేమాత్రం కోపం లేకుండా మాట్లాడావు. అందుకేనేమో వాళ్ళు వెంటనే నీ మాట విన్నారు. అవును తల్లి, ఓర్పుతో మృదువుగా చెప్పిన మాట రాయిని కూడా కరిగించేస్తుంది. అవ్వా, నీ మాటల్లో ఏదో మంత్రం ఉంది. నువ్వు మాకు చెప్పినట్టు మేం కూడా పెద్దయ్యాక అందరికీ సహాయం చేస్తాం. మీరలా చేస్తే నాకంతకంటే పెద్ద ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఈ ఊరి భవిష్యత్తు మీరే. మీరు నిజాయితీగా, ఓర్పుగా, తెలివిగా ఉంటే ఊరు గర్వపడుతుంది బాబూ. అవ్వా, ఇక నుంచి మేమే సమస్యనైనా ముందుగా శాంతంగా వింటాం, తర్వాత నిజాయితీగా మాట్లాడతాం. అవునవ్వా, నువ్వు మాకు నేర్పిన పాఠాలు ఎప్పటికీ మర్చిపోము అనంటారు పిల్లలు. అప్పట్నుంచి ఆ ఊర్లో పిల్లలంతా తెలివైన ముసలమ్మ అంటూ గంగవ్వకు పేరు పెట్టి ఆమె కథలు వింటూ పెరుగుతూ ఉంటారు. ఊర్లో ఏ సమస్యనైనా చాలా శాంతంగా పరిష్కరిస్తూ ఉండేది గంగవ్వ. రాజుగూడెమనే గ్రామంలో సరళ అనే ఓ మహిళ ఉండేది. తన భర్త చనిపోవడంతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన కొడుకు గిరిని చదివించుకుంటూ ఉండేది. ఆమె కొడుకు మీదే తన ఆశలు పెట్టుకుని కాలం గడుపుతూ ఉంటుంది. ఓ రోజు సరళ తన కొడుకు గిరితో, నాన్న గిరి, ఎలా చదువుతున్నావు? బళ్ళో అంతా బాగానే ఉందా? ఆ, బాగానే ఉందమ్మా. ఎలా చదువుతున్నావు? మార్కులు బాగానే వస్తున్నాయా? మార్కులా? బాగా వస్తున్నాయమ్మా. తరగతిలో నాదే మొదటి స్థానం. నా బంగారమే, నా బంగారమే. నువ్వెప్పుడూ ఇలానే బుద్ధిగా చదువుకుంటూ ఉండు. నీకు తెలుసు కదా, నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నానని. సరే అమ్మా. సరే నాన్నా, నేను పనికి వెళ్ళొస్తాను. నువ్వు అన్నం తినేసి బడికి వెళ్ళు, సరేనా? నీ పనికి వెళ్ళిపోతుంది సరళ. ఇదంతా బయటే ఉన్న గిరి స్నేహితుడు రమేష్ వింటాడు. రే గిరి, నువ్వెందుకు మీ అమ్మకి అబద్ధం చెప్తున్నావు? నేనేం అబద్ధం చెప్పాను? ఒరే, నువ్వు మీ అమ్మకు అబద్ధం చెప్పొచ్చు, నాకు కాదు. నీతో ఉదయం నుంచి సాయంకాలం వరకు బళ్ళో ఉండేది నేను. అంటే అది అమ్మ బాధపడుతుందని. అయితే అబద్ధాలు చెప్పేస్తావా? మొన్న పెట్టిన పరీక్షల్లో 3 తప్పావు. కానీ నువ్వు... అబ్బా, వదిలేరా, పద బడికి వెళ్దాం అని ఇద్దరూ బడికి వెళ్ళిపోతారు. నిజానికి గిరి అస్సలు చదవడు. బళ్ళో టీచర్లందరూ అతన్ని మందబుద్ధి గిరి అని అంటూ ఉంటారు. ఓ రోజు బళ్ళో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు గిరి అటువైపు వెళ్తాడు. రే, మందబుద్ధి గిరి వస్తున్నాడు, చూడండిరా, చూడండి. ఎందుకు మీరంతా ఇలా నవ్వుతున్నారు? నీ వల్లే. నిన్ను చూసినా, నీ పనులను చూసినా నవ్వు రాకుండా ఇంకేం వస్తుంది? అరే, ఇప్పుడు నేనేం చేశాను? మరి లేకపోతే తరగతిలో టీచర్ గారు ఒక ప్రశ్న అడిగితే అడ్డదిడ్డంగా సమాధానం చెప్పావు. అది కూడా గంట క్రితం చెప్పిన పాఠానికి సంబంధించిన ప్రశ్నే. అంటే అది నాకు గుర్తు రాలేదురా. ఎలా గుర్తొస్తుందిలే, నీకసలే మందబుద్ధి కదా. అవునవును, నిజమేరా, నాది మందబుద్ధి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయం కాస్త బళ్ళో టీచర్ల మూలాన సరళకు తెలుస్తుంది. దీంతో సరళ గిరితో కోపంగా, ఏరా గిరి, బళ్ళో టీచర్లు చెప్తుంది నిజమేనా? ఏంటమ్మా, ఏం చెప్పారు? నువ్వు సరిగ్గా చదవడం లేదంట. టీచరే కాదు, ఊర్లో ఇంకొంతమంది పిల్లలు కూడా చెప్తున్నారు. ఏంట్రా ఇది? పైగా అబద్ధాలు చెప్పడం కూడా మొదలుపెట్టావు. అమ్మా, అది నాకు చదువు ఇష్టం లేదమ్మా. ఎంత చదివినా కూడా బుర్రకెక్కడం లేదు. నీకోసం కష్టపడి పనికి వెళ్ళి చదివిస్తున్నాన్రా. నువ్విలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నా వల్ల కావడం లేదమ్మా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గిరి. సరళ కూడా బాధపడుతుంది. మెల్లగా ఊర్లో అంతా సరళని హేళన చేస్తూ ఉంటారు. దీంతో సరళ తన కొడుకుతో, నాన్న గిరి, ఊర్లో అందరూ నిన్ను మందబుద్ధి గిరి అని పిలుస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉందిరా.
నీ తోటి పిల్లలంతా బాగానే ఉన్నారు కదా? అమ్మా, నేను మందబుద్ధిని కాదమ్మా. నాకు బుర్రలోకి చదువు ఎక్కడం లేదు. సరే, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా కొడుకు తెలివిగలవాడని నేను నమ్ముతాను. అంటే నాది మందబుద్ధి కాదా? కాదని నువ్వు నిరూపించుకోవాలి నాన్నా. దానికోసం నువ్వు ఏదైనా పని నేర్చుకోవాలి. అమ్మో, పనా? నా వల్ల కాదమ్మా. నేను బడికే వెళ్ళిపోతాను. అని చెప్పి ఆ మరుసటి రోజు బడికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు పక్కింటి మంగమ్మ సరళతో ఇలా అంటుంది. సరళా, ఎందుకే నీ కొడుకుని అంత బలవంతంగా బడికి పంపుతున్నావు? మరి వాడు పనంటే భయపడుతున్నాడు పిన్ని. బడికెళ్తే అంతా వాణ్ణి ఏడిపిస్తున్నారు కదా, అలా అయితే వాడికే కష్టమే. నిజమే పిన్ని, బలవంతంగా చదివించటం కంటే వేరే పని నేర్పిస్తే మంచిది. ఆ ఆలోచించు సరళా అని చెప్పి మంగమ్మ వెళ్ళిపోతుంది. ఇక బళ్ళో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. గిరి దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు. రే గిరి, నువ్వెందుకురా అక్కడే ఆగిపోయావు? రా, ఆడుకుందాం. నేను రాన్రా, మీరు ఆడుకోండి. రే గిరి, నువ్వెందుకు ఇలా మౌనంగా ఉంటున్నావు? ఏం చేయాలి రమేష్, నన్నందరూ మందబుద్ధి అంటున్నారు. నిజంగా అదే నిజమైపోయింది. అలా ఏం లేదు గిరి, నువ్వు చదువులో మాత్రమే ఇలా ఉన్నావు, కానీ వేరే పనిలో నువ్వు బాగా రాణించగలవేమో. నిజంగా నేనింకో పని నేర్చుకోగలనంటావా? ఖచ్చితంగా నేర్చుకోగలవు అని గిరికి ధైర్యం చెప్తాడు రమేష్. ఆ మాటలు గిరికి కొంత ధైర్యం ఇస్తాయి. ఇంతలో సరళ కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. గిరి, నేను మాట చెప్తాను, వింటావా నాన్నా? సరే అమ్మా, వింటాను. ఇక నుంచి నేను నిన్ను చదువుకోమని బలవంతం చేయను, సరేనా? అవునా అమ్మా? భలే భలే. కానీ నువ్వేదైనా పని నేర్చుకోవాలి. మీ నాన్న ఉండుంటే తప్పకుండా నిన్ను తనతో వ్యవసాయానికి తీసుకుని వెళ్ళేవారు. అయితే ఇప్పుడు నేనేం చేయాలమ్మా? నువ్విక నుంచి వ్యవసాయం నేర్చుకోవడానికి నాతో పాటు రావాలి సరే అమ్మా, నేను నీతో వస్తాను అని చెప్తాడు. అప్పటినుంచి గిరి పొలంలో తల్లికి సాయం చేయడం మొదలు పెడతాడు. మొదట్లో పనులు తిక్కమక్కగా చేస్తాడు. అక్కడున్న వాళ్ళంతా ఎగతాళి చేస్తారు. పొలంలోని కూలీలు గిరిని చూసి, చూసారా, ఈ మందబుద్ధి గిరి విత్తనాలు ఎక్కడ చల్లుతున్నాడు? అదేనయ్యా, వాడికి ఒక్క పని కూడా చేత కాదు కదా. వీడికి చదవడం రాదు, ఈ పని కూడా రాదు. పాపంరా వీళ్ళమ్మ. అని గిరిని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈ మాటలు విన్న గిరి నిరుత్సాహంగా సరళ దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నాకు పని రాదు, చదువు రాదని అంటున్నారు. నేను దేనికి పనికి రానా అమ్మా? చూడ్నాన్నా, నువ్వు వాళ్ళ మాటలు వినకు. ప్రతి పనిలో తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని సరిదిద్దుకుంటూ వెళ్ళడమే మనం చేయాల్సింది. కానీ అమ్మా, నాకు రావడం లేదు కదా. లేదు నాన్నా, నువ్వు శ్రద్ధతో పనిచేయి. నీలో ఓ ప్రత్యేకత ఉందని నేను నమ్ముతున్నాను సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటాడు గిరి. కొన్ని నెలలు గడుస్తాయి. గిరి క్రమంగా వ్యవసాయం నేర్చుకుంటాడు. నేల గురించి, విత్తనాల గురించి, నీటి పారుదల గురించి ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఎంచుకుంటాడు. ఒకరోజు భయంకరమైన వర్షం కురుస్తుంది. అయ్యయ్యో, పంటంతా మునిగిపోతోంది. అవును, ఏం చేయాలో అర్థం కావడం లేదు. పంట చేతికొచ్చే సమయంలో ఏంటి దేవుడా ఇదంతా? కంగారు పడకండి. ఇలా బాధపడుతూ కూర్చుంటే పంటంతా నాశనమైపోతుంది. వెంటనే నీరు బయటికి పోవడానికి పక్కనే గుంటలు తవ్వాలి. రేయ్, చూడండ్రా, ఈ మందబుద్ధి గిరి మనకే సలహాలు ఇస్తున్నాడు. మనం ఆ గుంతలు తవ్వడం కంటే ఇంకేవైనా చేయడం మంచిది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు మిగిలిన రైతులు. గిరి మాత్రం తనకు తెలిసిన పనే చేస్తాడు. ఆశ్చర్యకరంగా అతని పంట మాత్రమే మంచిగా ఉంటుంది. ఆ తర్వాత రోజు ఊర్లో చర్చ. నిజంగా గిరి చెప్పిన ఉపాయమే పనికొచ్చింది. మనం వెక్కిరించినా వాడు తెలివిగా ఆలోచించాడు. అవునవును, మనం మందబుద్ధి అని పిలిచినా వాడే పంటని కాపాడుకున్నాడు. కానీ మనమే వాడి మాటలు వినకుండా పంటని పోగొట్టుకున్నాం. రేగిరి, ఇదంతా నీకెలా తెలుసురా? దీని గురించి ఓసారి బళ్ళో మాస్టర్ చెప్తుంటే విన్నాను బాబాయ్. అది గుర్తొచ్చి అదే చేశాను. ఇన్నాళ్ళు పనిలో అనుభవం ఉన్నవాళ్లే తెలివిగలవాళ్ళు అని అనుకున్నాం, కానీ అనుభవం లేకపోయినా సామర్థ్యం ఉంటే ఏదైనా చెయ్యొచ్చని నిరూపించావురా గిరి. మీ అనుభవం కూడా వృధా పోదు బాబాయ్.
అవసరమైనప్పుడు ఉపయోగించాలి అంతే అని అంటాడు గిరి. తిట్టిన వాళ్ళంతా కూడా ఆ సాయంత్రం సరళ దగ్గరికెళ్ళి, సరళమ్మా, నీ కొడుకుని తక్కువ చేసి చూశాం, కానీ వాడే బుద్ధిగా పనిచేసి తన పంటని కాపాడుకున్నాడు. అవునండి, అందరి పంట సంగతేమో కాని మా పంట మాత్రం ఆ దేవుడి దయవలన బాగానే ఉంది. ఆ దేవుడు మీ అబ్బాయి గిరి రూపంలోనే కాపాడాడమ్మా. నా గిరి మీద నాకెప్పుడూ నమ్మకమే ఉందండి. చదువులో కాకపోతే పనిలో వాడు రాణిస్తాడని. నేనెప్పుడూ అనుకున్నాను. అమ్మా, నాకిప్పుడు అర్థమైందమ్మా. శ్రద్ధతో పనిచేస్తే ఎలాంటి ఫలితాలుంటాయో. ఇకపై నిన్నెప్పటికీ నిరాశపరచను. గిరి, నువ్వు ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే చాలనాన్నా. నువ్వు మందబుద్ధివి కాదు. నీకు సరైన మార్గం ఆలస్యంగా దొరికింది. అంతే, నిజమే. మేం కూడా ఇకపై నీ సలహాలు వింటాన్రా. అంటారు మిగిలిన రైతులు. గిరి మీద మందబుద్ధి అనే ముద్ర క్రమంగా తొలగిపోతుంది. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే మందబుద్ధి అనేవాడు కూడా తెలివైనవాడుగా మారతాడు.